ఇప్పుడు ఏం చూపిస్తున్నా, వెనక పార్ట్ ముందు పార్ట్ జాయిన్ చేసుకునే విధానం చూపిస్తున్నాను అనమాట. కొంచెం నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఎదర్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలంటే, ఇది ఇలా బాల్లో వేసుకోవాలి. ఇలా ఇళ్ళలకలు కాదు, ఇలా బాల్ వేసుకోవాలి. లైనింగ్ కిందకు పోయేలాగా ఈ మెయిన్ క్లాత్ పైకి వచ్చేలాగా ఇట్లా వేసుకొని, ఇది ఏదైతే ఉందో ముందు పార్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు లైనింగ్ పైకి వచ్చేలాగా మెయిన్ పార్ట్ కిందకి పోయేలాగా పెట్టాలన్నమాట. ఇది ఏదైతే ఉందో ఎదర్ పార్ట్ ఉందో ఆ ఎదర్ పార్ట్కి లైనింగ్ పైకి ఉండాలి, ఇంకా మెయిన్ క్లాత్ కిందకు ఉండాలి. ఈ బ్యాక్ పార్ట్కి ఏమో లైనింగ్ క్లాత్ ఏమో కిందకు ఉండాలి, ఈ ఒరిజినల్ క్లాత్ ఏమో పైకి ఉండాలి, అట్లా ఉండాలి అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకొని మీరు కట్ చేసుకునే ముందే ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అంత ఖర్చుతోటి కుట్టేయాలన్నమాట. మీకు ఏమన్నా కటింగ్ వీడియోలు అలాంటివి కావాలంటే మొన్న అంటే వెనక పార్ట్ వరకు చూపించిన, బ్యాక్ పార్ట్ వరకు ఇంకా నీట్గా వీడియో తీయడానికి నాకు అనుకూలంగా లేదనమాట. లేకపోతే ఇంకా నీట్గా చూపించేదాన్ని. ఒకవేళ మీకు కటింగ్ అట్లాంటివి ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే, ఇది హై నెక్ బ్లౌజు కటింగ్ చూపించమని బోట్ నెక్ ఫ్రిన్స్ కట్. అది నాకు దగ్గర టేప్ కాని రావట్లేదు. షాప్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట. టేపు తెచ్చినానంటే కటింగ్ తప్పనిసరిగా పెడతా, నాకు తెలిసినంతలో. నేనేదో పెద్ద తోపునని కాదు, నా కటింగ్ ఎలా ఉంటుంది, నేను ఎలా కుడతా అన్నది చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది చూడండి. మీకు ఏదన్నా అవసరమైతే ఇది మాకు చూపి, కటింగ్ చూపి, ఈ కుట్టే విధానం చూపి అంటే మాత్రం నేను ఖచ్చితంగా చూపిస్తా. మీరు కామెంట్ చేయండి, సరేనా? మిషన్కి సంబంధించినవి మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. నేను రాయడం నాకు చేత కాదు. మెసేజ్ పరంగా అయితే రిప్లై ఇవ్వలేను, వీడియో పరంగానే నేను రిప్లై ఇవ్వగలను. ఇప్పుడు ఈ రెండు సమానంగా పట్టుకొని మనం కత్తిరించుకునేటప్పుడు ఎంత అయితే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చు ప్రకారం వేసుకోవాలి. ఆ చివర ఈ చివర సైజ్ చూసుకున్నాక మనం ఎంత కరెక్ట్గా కటింగ్ చేసినా, ఆది బ్లౌజ్ తోటైనా సరే, ఇంకా కొలతతో కటింగ్ చేసిన, ఈ రెండు జాయింట్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి మనము చెక్ చేసుకోవాలన్నమాట. బ్లౌజు వెనక ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అన్నది అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనం కత్తిరించిందే కదా, ఆది ప్రకారమే కత్తిరించినాం కదా, కొలత ప్రకారమే కత్తిరించినాం కదా అని టక్క మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చుతోటి కుట్టేసినామంటే కొన్ని లైనింగ్లు సాగుతాయి అనమాట. మనం తెలియగా ఆత్రంలో అట్లా కుట్టేటప్పుడు అట్లా లాగినట్టు అక్కడ తేడా వస్తుంది బ్లౌజు. కాబట్టి ఇట్లా కుట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. చూడాలి, ఇది ఒక్కటే అర్థమైతే చాలు. ఇప్పుడు అది ఎలా చూసుకోవాలో చూపించాను నీకు. నేను ఇంకా రఫ్ కుట్టి లేదు, చూపిస్తా. నేనైతే ఎక్కువ శాతం ఆది బ్లౌజ్ తోటే కుడతానమాట. టేబ్ కొలత చాలా తక్కువ. నేను ఫ్రిన్స్ కట్ అదే హై నెక్ బ్లౌజ్ ఒక్కటే, బోట్ నెక్ బ్లౌజ్ ఒక్కటే టేబ్ కొలతతో కుడతా. ఇట్లాంటివన్నీ ఆది బ్లౌజ్ తోటే. ఇదిగో ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే భుజం మీద కుట్టుందో ఆ కుట్టుక నుంచి ఇలా ఈ చివరి దాకా ఇలా పట్టుకున్నా అర్థమైపోద్ది. లేదంటే ఇటు నుంచి ఇటు వచ్చినా తెలిసిపోయింది అనమాట. ఇది కుట్టు ఖర్చు కోసం అనమాట. ఇది ఖర్చు కోసం కొంచెం ఉంటుంది కదా చివర, అది దీనికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదే భుజం మీద నుంచి ఇప్పుడు వెనక వరకు కొలత వేసుకోవాలి. ఇదిగో ఇంత ఎగస్ట్రా ఉందన్నమాట. ఇంత ఎగస్ట్రా ఉంటే మనం ఎలా వచ్చింది, నేను కరెక్ట్గానే కత్తిరించిన. ఇది సారీ, ఇంత ఎగస్ట్రా ఎందుకు వచ్చిందంటే కొంచెం దించమనేరు, దీనికన్నా ఇది కొంచెం దించమనేరు కాబట్టి కొంచెం నేను ఎక్స్ట్రా పెట్టినా కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది.
ముక్కలు ఎక్స్ట్రా వద్దు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కుట్టుని తీసేసి ఇది కొంచెం కింద దించుకొని ముందు పట్టు కొంచెం వెనక పట్టు వరకు కొంచెం పైకి లాక్కొని ముందు పట్టు వరకు కొంచెం కింద దించుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు హెచ్చు తగ్గులు ఏముండవు, కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు సమానంగా రావాలంటే ఆ భుజం మీద కుట్టుకాడ నుంచి ఈ భుజం మీద కుట్టుకాడికి ఇట్లా కరెక్ట్గా వస్తే ఈ ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా కుడితే ఇట్లా కరెక్ట్గా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు, లేకపోతే లేదనమాట. మళ్ళీ చూసుకోవాలి, జారిపోద్ది. మళ్ళీ ఇది కూడా చూపించాలి కదా. కరెక్ట్గా సరిపోయింది. అంటే నేను ఖర్చు తీసేసి కొలుస్తాను అనమాట. ఇది మీకు చూపించడం కోసం అట్లా చూపించిన నేను. ఈ మందం ఖర్చు అది ఆ మందం ఇలా కుట్టుకున్నాక చూసుకోవాలి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను రఫ్ చేసి కుట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది. ఇంకా పైపింగ్ వేయాలి. దీనికి పైపింగ్ వేసేసి హ్యాండ్స్ కుడితే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టు. జాయింట్లు అయితే ఎదర పట్టు ముందు పట్టు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించినాను కదా. అంటే మరి మొత్తం ఒకేసారి పెట్టినమన్నా కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకని నేను బిట్లు చూపిస్తాను, మీకు ఎవరికైనా ఉపయోగపడుద్దేమోనని. మళ్ళీ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను నాకు తెలిసిన. ఓకే, బాయ్.